ప్రజాతంత్ర ప్రేక్షకులకు నమస్తే. ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ ఫైలింగ్ పై మనం చాలా విషయాలు మాట్లాడుకున్నాం. ఈరోజు ముఖ్యంగా నాన్ రెసిడెంట్ ఇండియన్స్ ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ ఫైలింగ్ చేసేప్పుడు చేయవలసిన అవసరము, చేసినప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఒకసారి మళ్ళీ మనం మాట్లాడుకుందాం. నాన్ రెసిడెంట్స్ చాలామంది రిటర్న్స్ ఫైల్ చేస్తున్నారు, కానీ ఇంకా కొంతమంది రిటర్న్స్ రెగ్యులర్గా ఫైల్ చేయని వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. రిటర్న్స్ ఫైల్ చేసే టైంలో మీరు ముఖ్యంగా చూడాల్సింది ఏంటంటే, మీకు కేవలం ఇంట్రెస్ట్ ఆన్ సేవింగ్స్ బ్యాంకు, ఇంట్రెస్ట్ ఆన్ ఫిక్స్డ్ డిపాజిట్స్ వరకే టీడీఎస్ రెగ్యులర్గా కట్ అవుతుంది. ఆ టీడీఎస్ రెగ్యులర్గా కట్ అయిన వరకే చాలామంది ఫైల్ చేస్తున్నారు, కానీ మిగతా అదర్ ఇన్కమ్స్ అందులో రిపోర్ట్ కావట్లేదు. దానివల్ల రేపు మళ్ళీ మీకు అదర్ ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్కి షేర్ అయ్యి వాళ్ళు చూసుకున్న తర్వాత మీకు నోటీసులు వచ్చి ఇవన్నీ చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. చాలామంది అసలు రిటర్న్స్ కొన్ని కంటిన్యూస్గా ఇయర్స్ టుగెదర్ ఫైల్ కూడా చేయట్లేదు. అయితే ఇక్కడ ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ నాన్ రెసిడెంట్ ఇండియన్స్కి ఎంత ముఖ్యమైందంటే, చాలామంది నాన్ రెసిడెంట్ ఇండియన్స్ అకౌంట్స్లో ఇక్కడ ఎన్ఆర్ఓ అకౌంట్ అని ఉంటుంది కదా, మీ అందరికి తెలిసిందే. ఆ ఎన్ఆర్ఓ అకౌంట్లో మీకు 30% ఇన్కమ్ ట్యాక్స్ కట్ అవుతుంది. అంటే మీకు సంవత్సరంలో ఒక 10,000 సేవింగ్స్ బ్యాంక్ మీద వడ్డీ వచ్చినా దాని మీద 30% ఇన్కమ్ ట్యాక్స్ డిడక్ట్ చేయాల్సిన అవసరం బ్యాంకర్కి ఉంది. అప్పుడు 3,000 రూపాయలు ట్యాక్స్ డిడక్ట్ అవుతుంది 10,000 మీద కూడా. అది మీకు వేరే ఇతరత్ర ఇన్కమ్ ఏం లేకుండా మీరు 7 lakhs లోపు, అంటే నార్మల్ ట్యాక్సబుల్ లిమిట్లో మీ ఇన్కమ్ ఉంటే మీరు రెగ్యులర్గా ఫైల్ చేసినట్టయితే ఆ రిఫండ్ వెంటనే మీకు అకౌంట్లోకి డిపాజిట్ అయిపోతుంది. సో చాలామంది ఇవన్నీ తెలుసుకోకుండా రిఫండ్స్ 4-5 సంవత్సరాల వరకు కూడా రిఫండ్స్ రాని కేసులు, ఒక ఎన్ఆర్ఐ కేసులు ఈ మధ్య దాంట్లో ఒక 4 సంవత్సరాలు కలిపి దాదాపు 1,00,000 రూపాయల పైన, మీకు 1 lakh పైన మీకు టీడీఎస్ ఉంది. అంటే 1 lakh మొత్తం రీఫండ్ క్లెయిమ్ చేసుకునే అవకాశం ఉండే, కానీ రిటర్న్ ఫైల్ చేయకపోవడం వల్ల వాళ్ళకి ఆ నష్టం జరుగుతున్నది. కాబట్టి ఇక్కడి నుంచి మీరు ఏంటంటే రెగ్యులర్గా రిటర్న్స్ ఫైల్ చేయడం అనేది ఒక అలవాటుగా మార్చుకోండి. ప్రతి సంవత్సరం, అంటే మీకు 7 lakhs లోపు ఇన్కమ్ ఉన్నా సరే నాన్ రెసిడెంట్ ఇండియన్స్ ప్రతి సంవత్సరం రిటర్న్ ఫైల్ చేయడం వల్ల మీకు 2-3 ఉపయోగాలు ఉన్నాయి. ఒకటి, ఫస్ట్ రీఫండ్ టైంకి వచ్చేస్తుంది. రెండవది, మీరు రెగ్యులర్గా ఫైల్ చేయడం వల్ల ఏదైనా ఒక సంవత్సరంలో ఇతరత్ర ఆదాయం, అంటే అడిషనల్గా ఏమైనా మీకు వేరే ఇన్కమ్ వచ్చినట్టయితే ఆ ఇన్కమ్ కూడా మీరు రిపోర్ట్ చేసేసి రిటర్న్ ఫైల్ చేసిన వాళ్ళు టైంకు కంప్లై చేసినట్టు అవుతుంది. లేకపోతే అది నాన్ కంప్లైన్స్ కింద అయిపోతుంది. ముఖ్యంగా మనం చూసినట్టయితే చాలామంది ఇక్కడ ప్రాపర్టీస్ ఉండి ఆ ప్రాపర్టీస్ను సేల్ చేయడం వల్ల క్యాపిటల్ గెయిన్స్ వస్తుంది. సో చాలామంది ఏంటంటే ఈ క్యాపిటల్ గెయిన్స్ మిస్ అయిపోతున్నారు. క్యాపిటల్ గెయిన్స్ రిటర్న్ ఫైల్ చేయడానికి టైంలో చేస్తే చాలా లాభాలు ఉన్నాయి. అదే టైం దాటిపోయిన తర్వాత చేస్తే మనం క్యాపిటల్ గెయిన్స్లో ప్లానింగ్ చేసుకునే అవకాశం చాలా తక్కువైపోతుంది. ముఖ్యంగా 4 సంవత్సరాల కింద క్యాపిటల్ గెయిన్స్ వచ్చిన వాళ్ళు ఇవాళ రిటర్న్ ఫైల్ చేయడానికి అప్డేటెడ్ రిటర్న్ ఒక అవకాశం ఉంది. ఆ అప్డేటెడ్ రిటర్న్ 4 సంవత్సరాలకు పూర్తిగా మీరు వడ్డీతో సహా రిటర్న్ ఫైల్ చేయాల్సి వస్తుంది. అదే 4 సంవత్సరాల కింద మీరు చేసినట్టయితే మనకు క్యాపిటల్ గెయిన్స్ ఎగ్జెంప్షన్స్ క్లెయిమ్ చేసుకోవడానికి, క్యాపిటల్ గెయిన్ పడకుండా ట్యాక్స్ ఎగ్జెంప్షన్ క్లెయిమ్ చేసుకోవడానికి మనకు 2-3 అవకాశాలు ఉన్నాయి. మళ్ళీ రీఇన్వెస్ట్ చేయడం కానీ, గవర్నమెంట్ బాండ్స్ పెట్టడం కానీ, ఆ క్యాపిటల్ గెయిన్ అమౌంట్ని బట్టి వారి అవసరాలను బట్టి మనం ఎగ్జెంప్షన్ ప్లాన్ చేసి మీరు కంప్లీట్ 0 ట్యాక్స్లో కూడా చేయొచ్చు. అయితే ఆ 0 ట్యాక్స్ కాకుండా ఇవాళ 4 సంవత్సరాలు 3 సంవత్సరాల కిందటి ఇవాళ వేయాలంటే మీరు చాలా హ్యూజ్ ట్యాక్స్ బర్డెన్తో మీరు అనవసరంగా సఫర్ కావాల్సి వస్తుంది. కాబట్టి నాన్ రెసిడెంట్ ఇండియన్స్ తప్పకుండా రిటర్న్స్ ఫైల్ చేయండి. ఎంత తక్కువ ఇన్కమ్ ఉన్నా సరే మీరు ప్రతి సంవత్సరం రిటర్న్ ఫైల్ చేయడం ఒక అలవాటుగా మార్చుకోండి. ఈ సంవత్సరం అంటే 2024-25 ఆర్థిక సంవత్సరానికి సెప్టెంబర్ 15 గడువు తేదీ ఉంది. ఆ సెప్టెంబర్ 15 లోపు మీరందరూ కూడా రిటర్న్స్ ఫైల్ చేయండి. రెండవది, ప్రతి సంవత్సరం సెప్టెంబర్ దాకా టైం ఉండదు. జూలై 31 నార్మల్గా డ్యూ డేట్. కాబట్టి ప్రతి సంవత్సరం మీరు మే-జూన్లోనే మీ బ్యాంక్ స్టేట్మెంట్స్, మీకు వచ్చిన ఇన్కమ్స్ అన్ని సరి చూసుకొని దానికి సంబంధించిన రిటర్న్ వేయడం చాలా అవసరం. ఇంట్రెస్ట్ ఆన్ సేవింగ్ బ్యాంక్, ఇంట్రెస్ట్ ఆన్ ఫిక్స్డ్ డిపాజిట్స్, చాలామందికి రెంటల్ ఇన్కమ్ కూడా వస్తున్నాయి. ఆ రెంటల్ ఇన్కమ్ కూడా ఇంక్లూడ్ చేసి అన్ని ఇన్కమ్స్ కలిపితేనే రిటర్న్ మనం వేయగలుగుతాం. కాబట్టి మీరు జాగ్రత్తగా మీకు వచ్చిన వివరాలన్నీ, మీకు వచ్చిన ఈ స్టేట్మెంట్స్, బ్యాంక్ నుంచి స్టేట్మెంట్స్ కానివ్వండి, మిగతాయి కానివ్వండి,
అన్ని స్టేట్మెంట్స్ పక్కన పెట్టుకొని మీరు రెగ్యులర్గా రిటర్న్ ఫైల్ చేస్తే చాలా లాభాలు ఉన్నాయి.